Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి నీట్ యూజీ, నీట్ పీజీ, నీట్ ఎస్ఎస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో మనం అండర్ గ్రాడ్యుయేట్ అంటే లైక్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీట్ యూజీ ఎగ్జామ్ అనేది రాస్తాం. కానీ నీట్ పీజీ కోర్సెస్ చాలా ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, ప్రీ క్లినికల్ అని, పారా క్లినికల్ అని. సో చాలామంది ఎండీ చేసేవాళ్ళు ఉంటారు, ఎంఎస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి కోర్సెస్ చేయడానికి నీట్ పీజీ ఎగ్జామ్ అనేది రాయాలి. మళ్ళీ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేసే వాళ్ళ కోసం నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి నీట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అయితే డిస్ప్లే చేశారండి. సో మీరు ఈ లిస్ట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ నీట్ పీజీ 2025. సో ఎవరైతే మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో మెడికల్ సెక్టార్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మీ రోల్ నెంబర్, నీట్ పీజీ 2025 ర్యాంక్, అలాగే నీట్ స్కోర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, పీడబ్ల్యూడి స్టేటస్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి ఈ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ ఏంటంటే మొత్తం 7,179 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మీకు అడ్మిషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈవెన్ ఈ లిస్ట్లో లేకపోయినా కూడా మనం మేనేజ్మెంట్ కోటాలో అయితే అంటే నీట్ యూజీ, నీట్ పీజీ కనుక క్వాలిఫై అయితే మేనేజ్మెంట్ కోటా లేదు అంటే ఎన్ఆర్ఐ కోటాలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అలాంటి విద్యార్థులు ఉన్నా కానీ, సో కౌన్సిలింగ్లో మాకు డౌట్స్ ఉన్నాయి, కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న విద్యార్థులు కూడా Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. మీకు ఎంటైర్ ప్రాసెస్లో మిమ్మల్ని కాలేజ్లో జాయిన్ చేసే బాధ్యత అయితే మేము తీసుకుంటాం. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.